హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిదీప్ టెక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే కీ ఫ్రేమ్ యానిమేషన్ ద్వారా కార్టూన్ వీడియోస్ అయితే మొబైల్ ఫోన్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి ముందు మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనకి కార్టూన్ వీడియో చేయాలంటే ఒక కార్టూన్ స్టోరీ కావాలి. మీరు స్క్రీన్ మీద కనబడుతున్న స్టోరీ అయితే నేను ఆన్లైన్ నుంచి అయితే తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసి కీప్ నోట్స్లో అయితే సేవ్ చేసుకున్నాను. అప్పుడు ఆ స్టోరీ తగ్గట్టు అయితే మనమైతే కార్టూన్ వీడియో అయితే చేద్దాము. మీ ఫోన్లో వాయిస్ రికార్డర్ యాప్ ద్వారా ముందైతే మీ కార్టూన్ స్టోరీకి అయితే వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కీ ఫ్రేమ్ యానిమేషన్లో ముందైతే వాయిస్ అయితే మనం రికార్డ్ చేసి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మీ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్లో అయితే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్లో మనకైతే అక్కడ ప్లస్ గుర్తు అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి మనం ఎలిఫెంట్ అని అయితే సెట్ చేయాలి. ఎలిఫెంట్ అని సెట్ చేయగానే మనకి గ్రాఫిక్ ఇమేజెస్ అయితే అక్కడ క్యాన్వాలో చాలా అవైలబుల్గా అయితే ఉంటాయి. అందులో మీకు కనుక ఏ ఇమేజ్ అయితే నచ్చింది అనుకుంటున్నారో మీ స్టోరీ తగ్గట్టు ఆ ఇమేజ్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకుని కొంచెం ఇమేజ్ సైజ్ అయితే మనం పెంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేయాలంటే మనం గ్రీన్ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్యూర్ గ్రీన్ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ అయితే మనం మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు కనుక క్యాన్వా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఆల్రెడీ ఛానల్లో చాలా ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. క్యాన్వా ట్యూటోరియల్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలా మనకి స్టోరీకి కావాల్సిన మంకీ, ఎలుగుబంటి, పులి అలా మనకైతే ఏ క్యారెక్టర్స్ అయితే అవసరం పడతాయో ఆ ప్రతి క్యారెక్టర్ని మనం అయితే క్యాన్వా నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి క్యాన్వా గ్రాఫిక్స్లో చాలా క్యారెక్టర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ మన కార్టూన్ స్టోరీస్కి అయితే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా క్యాన్వాలో మనకి ఫ్రీగా చాలా అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు కనుక ఏ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ కనుక ఏం నచ్చకపోతే క్యాన్వాలో మీరే సొంతంగా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఎలా డిజైన్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మీకు గ్రాఫిక్స్లో ఉన్న ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్సే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏఏతో కూడా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ ఏ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ కైన్మాస్ అయితే ఓపెన్ చేసి మీరు క్యాన్వాలో కానీ ఏదో జనరేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ముందైతే ఇంపోర్ట్ చేసుకోండి. మీ స్టోరీ తగ్గట్టు అయితే ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే అవసరమైతే అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అన్ని బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయా లేదా అని. బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వాయిస్ రికార్డ్ అయితే సేవ్ చేసుకున్నాం కదా స్టోరీని ఆల్రెడీ వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసాం కాబట్టి ఆ వాయిస్ ఓవర్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇంపోర్ట్ చేసుకుని మీకు కనుక వాల్యూమ్ కనుక సరిపోతే వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఎలిఫెంట్ ఇమేజ్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను కైన్ మాస్టర్లోకి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సీన్ తగ్గట్టు అయితే ఆ ఎలిఫెంట్ ఇమేజ్ అయితే నేనైతే ట్రిమ్ చేస్తున్నాను. అంటే ఆ సీన్ దాకే ఆ ఎలిఫెంట్ ఇమేజ్ అయితే ఉండేలాగా. నెక్స్ట్ అలా నేను ఆరంభంలో చూసినట్టయితే అక్కడ ఒక యానిమేషన్ కీ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక కొత్త ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ యానిమేషన్ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఎలిఫెంట్ని అయితే మనమైతే కొంచెం మూవ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనం యానిమేషన్ ప్లస్ మీద అయితే క్లిక్ చేసి ఎలిఫెంట్ని అయితే మూవ్ చేసాక ఒకసారి అయితే మనం ప్లే చేసి చూసుకుంటే ఎలిఫెంట్ అయితే మనకి మూవ్ అవుతున్నట్టయితే మనకి యానిమేట్ అయితే అవుతుంది. కీ ఫ్రేమ్ యానిమేషన్ అంటే ఇది అనమాట. నెక్స్ట్ సెకండ్ సీన్ కోసం కోడ్తో మాట్లాడుతున్న వీడియో ఇమేజ్ అయితే నేనైతే క్యాన్వా నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నది ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకుని సీన్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసి ప్లే చేసేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. చెక్ చేసుకుని కోతితో అయితే ఎలిఫెంట్ అయితే మాట్లాడిన తర్వాత ఎలిఫెంట్ అయితే మూవ్ అయితే అయిపోవాలి నెక్స్ట్ సీన్కి. అందుకు మళ్ళీ యానిమేషన్కి ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒక యానిమేషన్ ప్లస్ యానిమేషన్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక యానిమేషన్ అయితే ప్లస్ అయితే యాడ్ అయితే చేస్తాను అనమాట. నేను అక్కడ ఆరంభంగా వేసినట్టు యాడ్ చేసి మళ్ళీ ఎలిఫెంట్ని అయితే మూవ్ అయితే చేస్తాను. అంటే కోతితో మాట్లాడాక ఎలిఫెంట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. నేను ఎడిట్ చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఒక ఏనుగు అడవిలో ఒంటరిగా ఉండేది. ఒకరోజు ఏనుగు తనతో ఎవరన్నా స్నేహం చేస్తారేమోనని అడవిలో బ్రతకసాగింది. ఏనుగుకైతే ఒక కోతి కనబడింది. కోతిని అడిగింది, నాతో స్నేహం చేస్తావా అని. అప్పుడు కోతి ఇలా చెప్పింది,
నువ్వు పెద్దవాడివి, నాలాగే చెట్ల మీద ఊగలేవు కాబట్టి నేను నీకు స్నేహితుడిగా ఉండలేనని చెప్పింది. సరే అని ఏనుగు బయలుదేరింది. దానికి కొంచెం దూరం వెళ్ళాక ఒక కుందేలు కనబడింది. కుందేలుని కూడా ఇలా అడిగింది, మన స్నేహితుడిగా ఉండగలమా కుందేలని. కుందేలు కూడా ఇలా సమాధానం చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, నా కలుగులోకి దూరలేవు అని. నువ్వు నా స్నేహితుడిగా కాలేవంది. ఏనుగు అడవిలో ప్రయాణం కొనసాగించింది. దానికేతో కప్ప కనబడింది. కప్పని కూడా అడిగింది, నువ్వు నా స్నేహితుడిగా ఉంటావా కప్ప అని. దానికి కప్ప అయితే, నువ్వు చాలా పెద్దవాడివి, బరువుగా ఉన్నావు, నువ్వు నాలాగా దూకలేవు, కాబట్టి నన్ను క్షమించు, నువ్వు నా స్నేహితుడిగా ఉండలేవని అంది. ఏనుగు తన దారిలో కలుసుకున్న జంతువులన్నింటినీ అడగడం కొనసాగించింది. కానీ ఎల్లప్పుడూ అదే సమాధానం వచ్చింది. మరుసటి రోజు అడవిలో జంతువులన్నీ భయంతో పరుగులు తీయడం ఏనుగు చూసింది. ఏమి జరుగుతుందని అనడానికి ఎలుగుబంటిని ఆపింది. ఎలుగుబంటి అయితే ఇలా చెప్పింది, పులి అన్ని జంతువులపై దాడి చేసిందని చెప్పింది. ఏనుగు ఇతర జంతువులను రక్షించాలైతే అనుకుంది. ఏనుగు పులి దగ్గరికి వెళ్ళి, దయచేసి పులిగారు నా స్నేహితుల్ని వదిలేయండి, వాటిని తినవద్దని ఏనుగైతే పులినైతే ప్రాధేయపడింది. పులి వినలేదు. ఏనుగును తన పని చూసుకోమని చెప్పింది. మరో మార్గం కనిపించక ఏనుగైతే పులిని తన్ని భయపెట్టింది. పులి దెబ్బకు పారిపోయింది. తర్వాత ఇతర జంతువులన్నీ తమ స్నేహితుడిగా ఉండడానికి మీరు సరైన పరిమాణ ఆకారంలో ఉన్నారని ఏనుగునైతే స్నేహితుడిగా చేసుకున్నాయి. నాకు చాలామంది స్నేహితులు దొరికారని ఏనుగు ఎంతో సంతోషించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద అయితే 2 ప్లేలిస్టులు అయితే ఉన్నాయి. ఆ ప్లేలిస్టులు అయితే క్లిక్ చేసి యానిమేషన్ ట్యూటోరియల్స్ అయితే చూడండి.